సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్. తమ హక్కులను కాపాడాలని కోర్టులను ఆశ్రయిస్తున్న సెలబ్రిటీలు. తాజాగా ఢిల్లీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్. సెలబ్రిటీలపై ట్రోలింగ్ తప్పనిసరిగా ఖండించాల్సిన అంశం. ఈ తరహా సంస్కృతిని అరికట్టడం, తమ అభిమానులను నియంత్రించడంలో ఆయా సెలబ్రిటీలకు బాధ్యత ఉండదా? వాచ్ ది స్టోరీ. సోషల్ మీడియా ట్రోలింగ్ సెలబ్రిటీలను భయపెడుతోంది. మీమ్స్, ట్రోల్స్, డీప్ ఫేక్ కంటెంట్ను ఉపయోగించుకుంటూ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ట్రోలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఈ కోవలో చేరిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది సాయి దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పవన్ కళ్యాణ్ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటుగా పలు ఈ-కామర్స్ వెబ్సైట్లలో పలు వాణిజ్య సంస్థలు తన అనుమతి లేకుండా పలు చిత్రాలను, ఏఐ ఫోటోలను వాడుకుంటున్నాయన్నారు. తక్షణమే ఈ పోస్టులను తొలగించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తన అనుమతి లేకుండా పబ్లిష్ అవుతున్న ఏఐ వీడియోల నుండి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు సదరు పోస్టులను తొలగించాలని, గూగుల్, మెటా, ఎక్స్, ఇతర కామర్స్ వెబ్సైట్ల నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పోస్టులకు వారంలోగా సోషల్ మీడియా సంస్థలు తొలగించాలని, 2 రోజుల్లోగా ఈ పోస్టులకు సంబంధించిన URLలను ఆయా సంస్థలకు అందించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. గతంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే విషయమై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని, ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తూ వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును, వాయిస్లను ఉపయోగించకుండా చూడాలని చిరంజీవి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తన పేరును ఉపయోగించుకుంటూ ఎలాంటి వ్యాపార సంబంధమైన కంటెంట్ చేసినా చర్యలు తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. మెగాస్టార్ చిరు, అన్నయ్య వంటి పదాలను ఉపయోగించడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసింది. దేనికో సంబంధించిన కాపీలను చిరంజీవి లీగల్ టీమ్ అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. గతంలో నాగార్జున, రష్మిక మందన, అమితాబ్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సునీల్ శెట్టి వంటి సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా దుర్వినియోగం, తమ వ్యక్తిత్వ హననంపై చర్యలు తీసుకోవాలని కోర్టులను ఆశ్రయించారు. సోషల్ మీడియా అంటే కత్తికి 2 వైపులా పదునున్న ఆయుధం వంటిది. దీన్ని మంచిగా వినియోగించవచ్చు, అలాగే కొందరు చెడుగా వినియోగించేవారు కూడా ఉన్నారు. సినీ తారలు, రాజకీయవేత్తలపై హద్దులు దాటి విమర్శలు చేసే వారికి సోషల్ మీడియాలో కొదవలేదు. బూతులతో రెచ్చిపోయేవారు కొందరైతే, డీప్ ఫేక్, ఏఐ మార్ఫింగ్ల ద్వారా అసభ్యకర చిత్రాలు సృష్టించేవారు మరికొందరు. ఇలాంటి దిగజారుడు పోస్టులను నియంత్రించడం, విద్వేషపూరిత కంటెంట్ను నియంత్రించడంలో సోషల్ మీడియా సంస్థలు విఫలమవుతున్నాయి. ముఖ్యంగా అనేక రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం చూస్తున్నాం. ప్రజలకు నిజాలు చేరవేయడం, అర్థవంతమైన కంటెంట్ను పోస్టు చేయడం కన్నా విద్వేషపూరిత పోస్టులు పెట్టేందుకే పార్టీలు, సినీ నటులు, అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదో పట్టిస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు ఈ తరహా కంటెంట్ ను ప్రోత్సహించడంలో వెనకడుగు వేయడం లేదు. హీరోలకు అభిమానులుగా విడిపోయి కొందరు నెటిజన్లు ఎక్స్ వేదికగా చేసిన రచ్చ అనేక మార్లు వార్తల్లో నిలిచింది. తమకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగినప్పుడే రాజకీయ నేతలు, సినీ తారలు చట్టాన్ని ఆశ్రయిస్తున్నాయి తప్ప ప్రజల్లో సోషల్ మీడియా వాడకం పట్ల అవగాహన తెచ్చే కార్యక్రమాలు చేయడం లేదు. మొత్తంగా ఈ తరహా సంస్కృతిని అరికట్టడానికి సినీ నటులు, రాజకీయ నేతలు, ఇతర సెలబ్రిటీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్ర హక్కును దుర్వినియోగం చేయకుండా ఆరోగ్యకరమైన చర్చను ఈ సెలబ్రిటీలు ప్రోత్సహించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.